ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. తిరుపతి అక్క బావ అని అనుకుంటూ ఇంటికి వస్తాడు. ఏమైందిరా తిరుపతి అని రామరాజు అడుగుతాడు. అప్పుడు తిరుపతి ఊళ్ళలో దొంగలు పడ్డారంట బావ. రాత్రి మన ఊర్లో ఒకేసారి 10 ఇండ్లలో దొంగలు పడినారు బావ. లాకర్లు బీరువాలు పగలగొట్టి లక్షలలో డబ్బులు బంగారం ఎత్తుకెళ్ళిపోయారంట బావ. అందరూ భయపడుతున్నారు బావ. మన ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు రామరాజు మన ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి, వాటిని రేపు బ్యాంకులో వెయ్యి అని చెప్తాడు. అప్పుడు బుజ్జమ్మ డబ్బుల గురించేనా అండి, బంగారం గురించి ఆలోచించడం, మన ఇంట్లో పిల్లల బంగారం కోడళ్ళ బంగారం చాలా ఉంది అని రామరాజుకు చెప్తుంది. రామరాజు అవును కదా, పిల్లల బంగారం అలాగే వల్లి వాళ్ళ అమ్మ చాలా బంగారం పెట్టింది, వాటిని కూడా బ్యాంకులో పెడదాము అని రామరాజు అంటాడు. అప్పుడు బుజ్జమ్మ అమ్మ వల్లి నీ బంగారం కూడా తీసి ఇవ్వమ్మ, నేను మామయ్య గారికి ఇస్తాను, తను బ్యాంకులో పెడతాడు అని చెప్తుంది. అప్పుడు వల్లి సరే అని వెళ్ళిపోతుంది. అమ్మో నా బంగారం గిల్ది బంగారం అని తెలిస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో అని భయపడుతుంది. ధీరజ్ సైకిల్ మీద వస్తూ ఒక దగ్గర కూర్చొని ప్రేమ చదువు గురించి ఆలోచిస్తాడు. అప్పుడు సాగర్ కూడా అక్కడికి వస్తాడు. సాగర్ చిన్నోడా నీవేంటి ఇక్కడ ఉన్నావు అంటాడు. ఒరే అన్నయ్య నీవేంటి ఇక్కడ ఉన్నావు అని అంటాడు. ఒరే అన్నయ్య నువ్వు రైస్ మిల్లు వదిలి బయటకు రావు కదా, ఏమైందిరా అన్నయ్య అని అడుగుతాడు. అప్పుడు సాగర్ నర్మద వాళ్ళ నాన్న బర్త్డేకి నర్మద వాచ్ గిఫ్ట్ ఇచ్చింది, అది వాళ్ళ నాన్న విసిరిగొట్టాడు. నర్మద వాళ్ళ నాన్న నాకు గవర్నమెంట్ జాబు వస్తేనే నన్ను అల్లుడుగా ఒప్పుకుంటాడంట, అందుకే నేను గవర్నమెంట్ జాబు సాధిస్తాను అని చెప్పాడు ధీరజ్. కానీ నీవు నాన్నకి సహాయంగా ఎప్పటికీ రైస్ మిల్లులో ఉంటాను అన్నావు కదరా అన్నయ్య. అప్పుడు సాగర్ నర్మద కోసం నేను గవర్నమెంట్ జాబు సాధిస్తానురా అని చెప్పాడు. సరే అన్నయ్య అని అంటాడు. అప్పుడు ధీరజ్ నేను కూడా ఒక రహస్యం చెప్తాను, నువ్వు కూడా ఎవరికి చెప్పకు అన్నయ్య అంటాడు. ప్రేమకి అబ్రాడ్లో ఎంఎస్ చేయడం తన డ్రీమ్ అంట అన్నయ్య. నేను చేసే డెలివరీ జాబ్కి డబ్బులు ఎక్కువగా రావడం లేదు కాబట్టి నేను నైట్ టైంలో డ్రైవింగ్ చేస్తాను అన్నయ్య, నేను ఎవరికి చెప్పను అన్నయ్య, నువ్వు ఎవరికి చెప్పకు అన్నయ్య అని చెప్తాడు.